భాగ్యనగరంలో గణనాథుడి మహానిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. హుస్సేన్ సాగర్లో జంట నగరాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్న గణపతులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. సంప్రదాయ మేళతాళాలతో సాగిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర బడా గణేష్ జల ప్రవేశంతో ముగిసింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగిపోయాయి. ఘనంగా మహాగణపతికి భక్తులు వీడ్కోలు పలికారు. అటు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో బారులు తీరిన గణనాథుల ప్రతిమలను చూసి నగరవాసులు మంత్రముగ్ధులవుతున్నారు. హైదరాబాద్లో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య విఘ్న నాయకునికి ఘనంగా బైబై చెబుతున్నారు. శరణం గణనాథ శరణమయ శరణం వరదాత శరణమయ శివ శివమూర్తివి గణనాథ శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తివి గణనాథ శివుని కుమారుడవు గణనాథ ఇష్ట కార్యములను సగి గణేశ శరణు శరణు మా విఘ్నేశ్వర దుష్ట బాధలను తరిమే గణేశ శరణు శరణు మా మహోదర శరణు శరణు మా విఘ్నేశ్వర మము శరణు శరణు మా మహోదర శరణు శరణు మా వినాయక. గణపతి నిమజ్జనానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. శరణం వరదాత శరణమయ. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనోత్సవాలు అయితే అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు పూజలు చేసినటువంటి భక్తులంతా కూడా బై బై గణేష అంటూ గణపతులకు వీడ్కోలు పలుకుతున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఇక్కడైతే భక్తుల కోలాహలం అయితే భారీగా కొనసాగుతుంది. మనం చూడవచ్చు హైదరాబాద్ మహానగరంలో నుండి ప్రతి చోట నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడే కనబడుతున్నారు, ఇక్కడే కొలువు తీరారు. ఇక హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవాలంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్లో ప్రతి ఏటా ఒక అద్భుతమైన రూపంలో గణపతిని ప్రతిష్ఠిస్తారు. అయితే ఈసారి విశ్వశాంతి మహాగణపతిని ప్రతిష్ఠించారు. సరిగ్గా 1:30 నుంచి 2 గంటల సమయంలో ఖైరతాబాద్ మహాగణపతిని ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇక్కడే క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేశారు. దాని పక్కన ఉన్నటువంటి మిగతా దేవతామూర్తుల విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత చెప్పుకోదగ్గది బాలాపూర్ లడ్డు అయితే ఈ ఏడాది మాత్రం 35 లక్షలకు వేలం పాటలో పాడారు, కైవసం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత క్రతువు చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గణపతిని అడుగు నుంచి మొదలుకుంటే 15 అడుగుల వరకు వివిధ రూపాల్లో ఉన్నటువంటి అద్భుత రూపంలో అలంకరించినటువంటి మహాగణపతులను హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోకి తరలిస్తూ ఉంటారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 40,000 నుంచి 50,000 వరకు ఈ గణపతులను నిమజ్జనం చేస్తారని జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే హైడ్రా కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, ఇలా అన్ని శాఖల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది అయితే చాలామంది ప్రత్యక్షంగా చూసేందుకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటే కల్లారా తనివి తీర చూసేందుకు భక్తులంతా తరలి వచ్చినటువంటి దృశ్యాలైతే కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ అయితే దాదాపు 11 మహా క్రేన్లను, అంటే పెద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు. వాటితో పాటు 40 చిన్న క్రేన్లను, మొత్తం కలిపి 40 క్రేన్లలో ఒక్కొక్క క్రేన్ దగ్గర దాదాపు 10 అడుగుల నుంచి అంతకు పెద్దగా ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడే హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం చేస్తున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కల్లారా చూస్తున్నారు. కేవలం ఇక్కడికి వచ్చి స్వయంగా వచ్చి కల్లారా చూస్తున్నటువంటి భక్తులు మాత్రమే కాదు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ముందు
లైవ్లో చూస్తున్నటువంటి భక్తులు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో ఘనంగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవాలను చూస్తూ ఉంటారు. ఉత్సవాలు ఎందుకు అంటూ ఉన్నామంటే ఇక ఒక జాతర లాగా కొనసాగుతూ ఉంటాయి. ప్రతి పల్లె నుంచి, ప్రతి జిల్లా కేంద్రం నుంచి, ప్రతి మండల కేంద్రం నుంచి కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయట. పోదాం రండి, చూద్దాం రండి అని అంతా కూడా చాలామంది సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి చూస్తున్నారు. వాళ్ళంతా కొలువు తీరుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకు చెందినటువంటి భక్తులు, ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో కోఆర్డినేషన్ అనేది చాలా కీలకమైనదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేదంటే ఆర్ఎండ్బి కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు అయితే పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అయితే మనం మర్చిపోకూడదు కూడా. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కావచ్చు, తీసుకొచ్చినటువంటి గణేష్ల ద్వారా పైకి ఎగిరేసినటువంటి కాగితాలు కావచ్చు, లేదంటే తిన్నటువంటి ప్రసాదాల ద్వారా పడేసినటువంటి పేపర్లు కావచ్చు, వాటన్నింటినీ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది అంతా కూడా ఎక్కడ ఏ క్షణం కూడా ఆగకుండా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఇక ఆ తర్వాత చెప్పుకోదగ్గది ఏంటంటే ఆర్ఎండ్బి రోడ్లు భవనాల శాఖ వాళ్ళైతే ఒక పక్క లైటింగ్ను దాదాపు 50,000 పైచీలకు తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో అయితే అవన్నీ మిరుమిట్లు గొలిపే కాంతుల వెలుగుల్లో భక్తులంతా వచ్చి ఈ గణేష్ ఉత్సవాలను చూసేందుకు వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే వాళ్ళు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఇక ఆ తర్వాత చెప్పుకోదగ్గది విద్యుత్ శాఖ అధికారులు అయితే ప్రతి 10 అడుగులు దాటినటువంటి ప్రతి విగ్రహం వెంట ఒక లైన్మెన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక ఏఈతో పాటు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కేటాయించినటువంటి విధుల్లో ఎక్కడ ఎటువంటి విద్యుత్ శాఖలు తగ్గకుండా గణేష్ విగ్రహాలను తరలిస్తుంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో కరెంటు తీసివేయడం, తర్వాత తిరిగి పునరుద్ధరణ చేయడం, ఇటువంటి పనులు అయితే కొనసాగుతున్నాయి. అయితే క్షణం కరెంటు పోకుండా ఉండేందుకు దాదాపు 3,000 పైచీలకు విద్యుత్ అధికారులు నిర్విరామంగా కొనసాగుతున్నారు. ఇదే ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గంలో అయితే చూసుకుంటే కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పడేశారు. ఆర్ఎండ్బి పోలీసులు, జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు, ఇతరత్ర అధికారులంతా కూడా ఒక కంట్రోల్ రూమ్లను ఏర్పరిచారు. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. ఇక సందిట్ల సడమి అనే కొంతమంది భక్తులు వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే మరికొంతమంది దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భక్తులేమో భక్తి పారవశ్యంతో పొంగిపోయి ఈ నిమజ్జనం అవుతున్నటువంటి విగ్రహాలను చూస్తుంటే ఈ దొంగలేమో వెనుక నుంచి ప్యాకెట్లను కట్ చేయడం, మెడల మీద ఉన్నటువంటి గొలుసులను తస్కరించడం లాంటివి చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా పోలీసులకు భారీగానే వస్తున్నాయి. దానికి సంబంధించి పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాదాపు ఈ ట్యాంక్ బండ్ ఏరియా కావచ్చు, లేదంటే ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మఫ్టీలో కూడా పోలీసులు తిరుగుతున్నారు. ఆకతాయిలను పట్టుకునేందుకు షీ టీంలను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఎవరైనా మహిళలను వేధింపులకు గురి చేసిన, వికృతంగా ప్రవర్తించిన వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం అయితే షీ టీమ్స్ చేస్తున్నాయి. ఇక మళ్ళీ ఒకసారి మనం ఈ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అయితే 11 భారీ క్రేన్లతో పాటు మొత్తానికి 40 క్రేన్లను కూడా ఏర్పరిచారు. 40 క్రేన్ల దగ్గర 10 అడుగుల నుంచి మొదలైనటువంటి విగ్రహాలన్నింటినీ ఇక్కడ నిమజ్జనం చేసేందుకు వస్తూనే ఉన్నాయి. ఇక బాలాపూర్ శోభయాత్రలో ఉన్నటువంటి బాలాపూర్ గణపతి కూడా వస్తూనే ఉన్నారు. శోభయాత్ర జరుగుతూనే ఉంది. చార్మినార్ మీదుగా అబిడ్స్ నుంచి నేరుగా హుస్సేన్ సాగర్లోకి వస్తారు. ఇక ఈ ఒడ్డునకు గణపతి గోదావరి ఒడ్డున ఈ చేర్చేందుకైతే భక్తులంతా కూడా సామూహికంగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలంతా కూడా కనబడుతున్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఏంటి చెప్పండి. చెప్పండి. సో ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ నిమజ్జనాన్ని చూసేందుకైతే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే, చిన్న పిల్లలు అంటే దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఈ నిమజ్జన ఉత్సవాలను స్వయంగా తనివి తీర చూసేందుకైతే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా భై భై గణేష, జై జై గణేష, జై భోలో గణేష్ మహారాజ్కి అంటూ నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఎక్కడ చూసినా ఈ
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా మారుమోగిపోతూనే ఉన్నాయి. మహిళలు సాంప్రదాయ నృత్యాలతో ఈ గణపతి విగ్రహాల ముందు నృత్యాలు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. యువకులు కేరింతలు కొడుతూ గణపతులను 11 రోజుల పాటు ప్రతిరోజు నిత్యం పూజించి ఆ తర్వాత ఈ హుస్సేన్ సాగర్కి తరలించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇవి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు. ఓవర్ టు యూ. విలసిన సిద్ధి వినాయక